మార్కాపురం జిల్లా బస్సు ప్రమాద ఘటనలో మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. డిఎన్ఏ ప్రకారం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అధికారులు అప్పగించారు. ప్రత్యేక వాహనాల్లో స్వగ్రామాలకు మృతదేహాలను తరలించారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ కూడా బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సార్ ముఖ్యంగా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడుకి వేడుకుంటున్నాం సార్. ప్రైవేట్ ట్రావెల్స్ వద్దు, గవర్నమెంట్ ట్రావెల్స్నే ఇంకా 4-5 ఎక్స్ట్రా చేసుకోండి సార్. ఛార్జీలు ప్రైవేట్కి పెట్టేంత మేము గవర్నమెంట్కి పెడతాము. మా లాంటి సౌకర్యం ఏ కుటుంబానికి వద్దు. గౌరవనీయులైన సీఎం గారికి మీకు దండం పెట్టి చెప్తున్నాం. ఇంకా గవర్నమెంట్లో ఇంకా 10 బస్సులు ఎక్స్ట్రా చేయండి. ఛార్జెస్ మీ ఇష్టం వచ్చినట్టు వేయండి సార్. మేము ఎట్టయినా ప్రాణం బతుకుంటే ఏది చేసుకునైనా ట్రావెల్స్ చేస్తాం. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ మంచిగా డ్రైవింగ్ తెలిసిన సీనియర్ డ్రైవర్ని వేయండి. ఇట్లా ప్రైవేట్ ట్రావెల్స్ అన్నింటినీ బ్యాన్ చేయండి సార్. ఈ ఛార్జెసే మేము గవర్నమెంట్ బస్సుకు పెట్టుకుంటామని మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. మాది పెదర్కట్ట గ్రామము, మరి ముఖ్యంగా మేము వేడుకుంటున్నాం సార్. ఇలాంటి సౌకర్యం ఏ కుటుంబానికి వద్దని మీకు కాలు పట్టుకొని అడుగుతున్నాం సార్. ఇంతకు మించి మేము ఏం చెప్పలేము, ఏం చేయలేము సార్. గవర్నమెంట్లోనే మేము ఎక్కడెక్కడికైతే ఆంధ్ర నుంచి ప్రయాణం చేస్తున్నారో అక్కడికి గవర్నమెంట్ ట్రావెల్స్ ఖచ్చితంగా కావాలి. ఇలానే అసలు అవి లేకనే కదా ఈ ప్రైవేట్ బుక్ చేసుకుంటున్నాం. అవే కానీ ఇంకా 4-5 బస్సులు కానీ ఎక్స్ట్రా వస్తే ఈ ట్రావెల్స్కి పెట్టే అమౌంటే మేము గవర్నమెంట్కి పే చేసుకుని జర్నీ చేస్తాము. బట్ 17-18 సంవత్సరాలు ఉన్న వాళ్ళని కాకుండా సీనియర్ డ్రైవర్లను ఇవ్వండి, మెలకువగలిగిన డ్రైవర్లను ఇవ్వండి. ఆ ఛార్జెస్ వాళ్ళకి ఇచ్చే జీతాలు మా ఛార్జెస్లోనే మేము పే చేస్తామని వేడుకుంటున్నాం. అవి ఆ లక్షలతో పోస్తారు. ఎందుకంటే ఎంతో బతుకుంటే ఇంకా అలాంటి ఎన్నో సంపాదించుకుంటాం. కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్లో జరిగేదానికన్నా ఆ చనిపోయినప్పుడు ఇచ్చే అమౌంట్తోనే కొత్త బస్సులు ఇవ్వండి, గవర్నమెంట్ బస్సులు ఇవ్వండి, మంచి డ్రైవర్ని సీనియర్ డ్రైవర్ని ఇవ్వండి. వాళ్ళు ఒకరికి ఇద్దరిని ఇవ్వండి. ఈ ఎవరి నుంచి ఎవరికి మీరు తోలండి, నిద్ర మత్తులో జరగవచ్చు అప్పుడు. కానీ ఎలాంటి స్మోక్ అండ్ డ్రింకింగ్ చేసే డ్రైవర్స్ మాత్రం హలో చేయొద్దు. మా లాంటి కుటుంబం పడే వేదన ఏ కుటుంబం పడొద్దని మేము వేడుకుంటున్నాం. ఆ అమ్మాయి కూడా మొత్తం బ్యాక్ సైడ్ అంతా కాలిపోయి ఉంది. అదే ఇంక ఇదే మేము గవర్నమెంట్ని వేడుకుంటున్నాం. తను ఇచ్చే 5 లక్షలు ఇస్తున్నారు, గవర్నమెంట్ నుంచి 2 లక్షలు ఇస్తున్నాం అంటున్నాం. ఆ అమౌంట్కి బస్సులు వేయండి, ఆ అమౌంట్కే బస్సులు వేయండి. చనిపోయినాక ఇచ్చే అమౌంట్ కన్నా ఆ అమౌంట్తోనే బస్సులు కొత్త బస్సులు ఇవ్వండి సార్. ఇది వేడుకుంటున్నాం. చెప్తా సురేష్ ఓకేనా. మరి నెల 26వ తేదీ జరిగినటువంటి మేజర్ యాక్సిడెంట్ మార్కాపురం పట్టణం సమీపంలో ఒక టిప్పరు, ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మరి 2 కూడా డాష్ ఇచ్చుకొని ఫైర్ స్టార్ట్ అయింది. ఈ యాక్సిడెంట్లో 14 మంది చనిపోయారండి, ఇంక్లూడింగ్ ఒక 5 months బాయ్. అట్లనే 29 మంది గాయపడ్డారు. 29 మందికి మెరుగైనటువంటి వైద్య చికిత్స అందిస్తున్నాము. వాళ్ళల్లో దాదాపు మేజర్గా అంటే కొంచెం బర్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఫ్రాక్చర్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా ఇంకా బెటర్ ట్రీట్మెంట్ గురించి ఒంగోలు రిమ్స్కి పంపించడం జరిగింది. అక్కడ డాక్టర్లు పర్యవేక్షణలో వారికి మంచి మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నారు. అదే మాదిరిగా ఇక్కడ మన మార్కాపురంకి వచ్చేటప్పటికి డెడ్ బాడీస్ ఇక్కడే మనం ఉంచడం జరిగింది. ఈ డెడ్ బాడీస్ సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని వాళ్ళకి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ తీసుకోవటం, ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి డిఎన్ఏ టెస్ట్లు చేయించడం, ఇవన్నీ కూడా నిన్న ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేశాము. చేసిన తర్వాత ఈరోజు వాళ్ళ బంధువులకి ఆ బాడీస్ హ్యాండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మనం ప్రత్యేకంగా ఒక అంబులెన్స్, ఒక్కొక్క బాడీకి ఒక అంబులెన్స్ అరేంజ్ చేసుకొని విత్ ఎస్కార్ట్ వాళ్ళ ఇంటికి చేరుస్తున్నాము. అక్కడ కూడా రిసీవ్ చేసుకోవడానికి స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దారు, ఎంపీడీఓ అండ్ మన విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ అక్కడ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు రిసీవ్ చేసుకొని అక్కడ బంధువులకి మళ్ళీ హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్గ్రేషియా కూడా ఆల్రెడీ గవర్నమెంట్ డిక్లేర్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 lakhs, స్టేట్ గవర్నమెంట్ నుంచి 5 lakhs, అట్లాగే ఇంజ్యూర్డ్ పర్సన్స్ కూడా 2 lakhs మన స్టేట్ గవర్నమెంట్ నుంచి డిక్లేర్ చేయడం జరిగింది.
ఇవన్నీ కూడా మనం అన్ని రకాల రిపోర్ట్స్ తయారు చేసుకొని మొత్తం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం గవర్నమెంట్కి. చేసిన తర్వాత ఎక్స్‌గ్రేషియా కూడా వీలైనంత త్వరగా మేము వాళ్ళకి అందించడం జరుగుతుంది.